బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ బయో మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తూ ఉంటామండి. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే దీంట్లో ఏమవుతుంది అంటే ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేటువంటివి ఒక జీవి నుంచి ఇంకో జీవికి వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సేమ్ గదే చేప. ఓకే, సో ఈ చేపలో ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ని అంటే సముద్రాలలో ఈ యొక్క మెర్కురీ కలిగినటువంటి పదార్థాలను చాలామంది సముద్రాలు వేస్ట్ చేస్తున్నారు. అది ఎలక్ట్రానిక్ వేస్ట్ రూపంలో కావచ్చు, థర్మోమీటర్స్లో కావచ్చు, ఏ రూపంలోనైనా కూడా ఆ మర్కురీని మెర్కురీ అంటే పాదరసం, ఆ మర్కురీని నీటిలోకి వేస్తున్న నీటిని పొల్యూషన్ చేస్తున్నారు. ఆ మర్కురీ పాదరసాన్ని చేపలు తింటాయి. సో జనరల్గా చేపలు తిన్నప్పుడు ఆ మర్కురీ అనేటువంటిది చేపల యొక్క రక్తంలో కలిసిపోద్ది. అంటే కలవదు, ఆ మర్కురీగానే ఉంటుంది. సో అది ఏదే అదర్ ఫామ్లోకి మారదు. ఆ చేపలని మనం తిన్నామని అనుకోండి. సో లైక్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఆ చేపలని మనుషులు తిన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఈ చేపలో ఉన్నటువంటి మర్కురీ అనేటువంటిది ఎవరైతే ఆ చేపలను తింటారో ఆ చేపలు తిన్నటువంటి వాళ్ళలోకి మర్కురీ వస్తుంది అనమాట. సో ఫైనల్గా మర్కురీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనుషులు ఆ మర్కురీని పాదరసాన్ని తింటారో అంటే నేరుగా తినట్లు చేపలు తింటున్నారు, ఇండైరెక్ట్గా బాడీలోకి వస్తుంది. సో ఎప్పుడైతే తింటారో సో ఆ మర్కురీ వలన మనిషి యొక్క మెదడు ఉంటుంది చూసారా, బ్రెయిన్ ఉబ్బిపోతూ ఉంటుంది. సో ఉబ్బిపోయి క్రమేపీ మనుషులకు పెరాలసిస్ వస్తుంది, అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి, కదలికలేనటువంటి పరిస్థితి వచ్చి ఆ మనిషికి ఒక వ్యాధి సంక్రమిస్తుంది. ఆ వ్యాధినే వి కాల్ ఇట్ యాజ్ మినామట అని అంటాం. మినామట అని అంటాం. సో వ్యాధి సంక్రమిస్తుంది. ఆ వ్యాధి వల్ల లక్షణాలు ఏంటి అండి, బ్రెయిన్ అనేటువంటిది ఉబ్బిపోయి కాళ్ళు చేతులు పడిపోతాయి, క్రమేపీ పెరాలసిస్ వస్తుంది, చనిపోతారు. సో ఇది మనుషులకు వచ్చేస్తుంది.